అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రను ఆలకిస్తూ వీక్షిస్తున్న అభిమానులందరకు స్వాగతం. ఇప్పటి వరకు పూర్తయిన గత 4 భాగాల్లోని ముఖ్యాంశాలు స్థూలంగా. సాహితీ మిత్రదీప్తి సహచర్యంలో ప్రభాకర్ కవిగా ఎదగడం, జగిత్యాలలోని సొంత ఇంట్లో ఫోటో స్టూడియో పూర్ణిమ పెట్టుకోవడం, 1977లో తొలి కవితా సంపుటి ఎర్రపావురాలు వెలువరించడం, జగిత్యాల జైత్రయాత్ర ప్రభాకర్ సాహితీ జీవనానికి దిశానిర్దేశం చేయడం, 1980లో మంటల జెండాలు చురకలు అన్న కవితా సంపుటాలు ప్రభాకర్ను అమితంగా అభిమానించే ఎంవీఎల్ గారి ప్రోత్సాహంతో నూజివీడులో ఆవిష్కరించబడటం, 1980 చివరిలో ఫోటో స్టూడియో జగిత్యాల నుండి కరీంనగర్కు మార్చడం, 1981లో చాలా సమయం కవితా చిత్రాల రూపకల్పనకు కేటాయించడం, సామాన్య జనానికి చేరువయ్యేలా సులభమైన రీతిలో కవిత్వాన్ని రాయడం ప్రభాకర్ ప్రధాన ఉద్దేశం కావడం, సిగరెట్ల ప్రభావానికి క్షయబారిన పడి ప్రభాకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం, ఆర్థిక పరిస్థితి మరింత దిగజారడం, ప్రభాకర్ కవితా చిత్రాల ప్రదర్శనకు విద్యార్థులచే విశేషమైన ఆదరణ లభించడం, కొత్త పరిచయాలతో మనసు హైదరాబాద్ వైపు ఆకర్షించబడడం, హైదరాబాద్లోని విద్యానగర్లో చిన్న గదిలో స్టూడియో పెట్టి తదనంతరం దాన్ని చిక్కడపల్లికి మార్చడం, ప్రభాకర్ పిల్లలిద్దరి చదువుకు వేదకుమార్ గారు భరోసానిచ్చి వారి స్కూల్లోనే ఎలాంటి ఫీజులు గట్రా లేకుండా చేర్చుకోవడం, 1985లో పూర్తిగా దిగజారిన ఆర్థిక పరిస్థితిలో కరీంనగర్లోని ఇల్లు అమ్మివేయడం, రక్తరేఖ చురకలు కవితా సంపుటాలు 2వ ముద్రను తీసుకురావడం, 1986లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో సామాజిక అంశాలపై ప్రభాకర్ కవితలు సిటీ లైఫ్ అన్న టైటిల్తో ప్రతిరోజు ప్రచురించబడి పాఠకులను విశేషంగా ఆకర్షించడం అన్న అంశం వద్ద 4వ భాగాన్ని ఆపుచేయడం జరిగింది. ఇప్పుడు 5వది మరియు చివరిదైన ఈ భాగంలో అలిశెట్టి ప్రభాకర్ తర్వాతి కథనం మీకోసం. అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ 5వ భాగం, చివరి భాగం. రచన బద్రి నర్సన్, స్వరం మరియు రూపకల్పన దాసరి నాగభూషణం. ఆంధ్రజ్యోతిలో డైలీ కాలంగా 6 ఏళ్లుగా కొనసాగుతున్న సిటీ లైఫ్ ఖండికల్ని పుస్తకంగా తేవడం ఆవశ్యకమని ప్రభాకర్ భావించాడు. సిటీ లైఫ్లో వచ్చిన మొత్తం కవితల్ని లెక్కిస్తే 2000కు పైనే అవుతాయి. ముద్రణ ఖర్చు తలకు మించిన భారమవుతుంది. తనకు తానే 4 సంవత్సరాలకు పైగా రాసిన వాటిల్లోంచి ఎంపిక చేసుకొని పేజీకి 4-5 కవితలు వచ్చేట్లుగా మొత్తం 100 పేజీల పుస్తకానికి ప్రణాళిక రచించాడు. రక్తరేఖ 2వ ముద్రణ తర్వాత ఆఫ్సెట్ ముద్రణలో వచ్చిన ఆయన 2వ పుస్తకం సిటీ లైఫ్. ఆంధ్రజ్యోతిలో వస్తున్న సిటీ లైఫ్ శీర్షికకు అప్పటి పత్రికా స్టాఫ్ ఆర్టిస్టు అయిన నర్సింహ్ చిత్రాలు వేసేవాడు. పుస్తక రూపంలో వస్తున్న సిటీ లైఫ్లో కూడా కొన్ని కవితలకు నరసింహను బొమ్మలు వేయాలని ప్రభాకర్ కోరాడు. అలా అధికంగా బొమ్మలు నరసింహం వేయగా ముఖ చిత్రంతో పాటు లోన కొన్ని బొమ్మలు అలిశెట్టి ప్రభాకర్ వేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందుల సెగకు తాళలేక జగిత్యాలలోని ఇంటిని కూడా బేరానికి పెట్టాడు. వచ్చిన సొమ్ములో సిటీ లైఫ్ ముద్రణకు పోగా మిగిలినది కుటుంబ అవసరాలకు సరిపోయింది. 6 నెలల పాటు వెంటపడి సాధించుకున్న సిటీ లైఫ్ పుస్తకం జూలై 1992 అనగా సరిగ్గా ప్రభాకర్ మరణానికి 6 నెలల ముందు బయటపడింది. సిటీ లైఫ్ పుస్తకంలో కవితా ఖండికలకే కాకుండా అందులోని ముందు మాటకు ప్రాధాన్యత ఉంది. ప్రభాకర్ తన బాధామయ అంతర్లోకాన్ని ముందు మాట రూపంలో మన ముందుంచాడు. చావు వేలు పట్టుకొని వెళుతున్న మనిషి చివరిసారిగా ఆఖరి మాటగా చెబుతున్నట్లు
ఛిద్రమైన తన జీవితాన్ని ముందు మాటలో చిత్రించాడు. గుండె నిండా బాధ, కళ్ళ నిండా నీళ్లున్నప్పుడు మాట పెగలదు, కొంత సమయం కావాలి. దట్టంగా కమ్ముకున్న విషాద మేఘాలు చెల్లాచెదరై హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధి కావాలి. భారమవుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకంత సాహసం కావాలి. నానాటికి దరిద్రమనే ఊబిలో దిగబడి బహుశా ఏ పౌరుడు పాత్రికేయుడు పడనన్ని కష్టాలతో చితికి చివరకు సిటీ లైఫ్ పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్ను 4 మాటలు చెప్పుకోనివ్వండి. ఒకప్పుడు పచ్చగా బతికిన వాణ్ణి ఇప్పుడు పత్రహరితం కోల్పోయి పిచ్చి మొక్కలా, అస్థి పంజరంలా, అసంపూర్తి వాక్యంలా తయారవ్వడానికి అనేక కారణాలు. మందులు కొనుక్కోలేని నిర్భాగ్యపు నగరంలో మళ్ళీ ఊపిరితిత్తుల్లో క్షయ రాజుకోవడం పరిపాటైపోయింది. పుట్టిన గడ్డ నుండి ఇక్కడికి రావడమే పొరపాటైపోయింది. అయితే నాలోని అరాచకం, వేళకు మందులు వాడని క్రమశిక్షణ రాహిత్యం వల్ల రాను నా శరీరంలోని రోగనిరోధక శక్తి సన్నగిల్లి 6 నెలలలో అవలీలగా నయం చేసుకోవలసిన వ్యాధి 10 ఏళ్ళు అంచెలంచెలుగా ముదిరి నా 2 ఊపిరితిత్తులను పాడు చేసింది. 100లాది ఇంజెక్షన్ల ఫలితంగా వ్యాధి సంగతటుంచి భయంకరమైన సైడ్ ఎఫెక్ట్స్ ప్రారంభమై ఆపాదమస్తకం నా దేహమే ఒక ఆసుపత్రి రోదనగా మారిపోయింది. చాటుమాటుగా అర్ధాంగి చేటలో కన్నీళ్లు చెరుగుతున్నప్పుడు సంసారం బరువెంతో సమీక్షించగలిగిన వాణ్ణి, పగలు రాత్రి యాజ్బెస్టాస్ రేకుల కింద పడి ఎంత వేడెక్కినా మాడిపోకుండా ఉండగలిగిన మానవాతీతుణ్ణి, నరకప్రాయమైన నగర నాగరికతను నరాన జీర్ణించుకున్నవాణ్ణి, రోజుకో 2 కవితా వాక్యాల్ని రాయలేనా? ఈ వేదనాభరిత అక్షరాల్లో ఆదుకున్న మిత్రులను, మందులిచ్చిన డాక్టర్లను, ఎడిటర్లను, పాత్రికేయ బంధువులను పేరున ప్రభాకర్ గుర్తు చేసుకున్నాడు. ఇలా తన ఎలిజీని తానే రాసుకున్నాడు. ఒక కవి జీవితం అక్షరాన్ని వెలిగించేందుకు ఇంతగా కాలిపోవడం మరెక్కడా కానరాదు. ఏమాత్రం దాపరికం లేకుండా ప్రభాకర్ రాసుకున్న మరణ వాంగ్మూలంలో నిజాయితీ, చిత్తశుద్ధి ఉన్నాయి. తప్పొప్పుల ప్రస్తావన ఉంది. ప్రభాకర్ను కాపాడుకునేందుకు మిత్రులు ప్రయత్నించలేదనడం అపవాదే అవుతుంది. నర్సన్, ధరణబాబులు ప్రభాకర్ను కలిసి ఆరోగ్యం బాగయ్యాక జగిత్యాలకు వచ్చేయమని చెప్పడంతో పాటు వాళ్ళిద్దరూ కలిసి తర్వాత ఆయనను జగిత్యాలకు తీసుకుని వెళ్ళారు కూడా. ఇందులో కీర్తిశేషులు నిజాం వెంకటేశం సహకారం ఎంతో ఉంది. మొదట ప్రభాకర్ను ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిలో చేర్పించారు కొందరు. తర్వాత వికారాబాద్లోని ఆప్తులు అనంతగిరి శానిటోరియంలో చేర్పించారు. బిహెచ్ఈఎల్ దవాఖానాలో కొంతకాలం ఉన్నాడు. ఎందుకోగానే ప్రభాకర్ మనస్సుకు ఆసుపత్రి మరింత దుర్భరంగా అనిపించేది. కొన్ని చోట్ల చెప్పా చేయకుండా తప్పించుకుని వచ్చాడు. కొన్ని చోట్ల ఉండలేనని మొండికేశాడు. లేని సత్వను కూడదీసుకోవడం ప్రభాకర్కు జన్మతా వచ్చిన విద్య. చివరి నిమిషం వరకు నిటారుగానే నిలబడ్డాడు. ఒక్కరోజు మరణశయ్య నెక్కలేదు. మరణానికి వారం రోజుల ముందు త్యాగరాయ గానసభ వేదిక నెక్కాడు. జనవరి 12, 1993 నాడు కూడా ఓ మిత్రురాలు తెచ్చిన బర్త్డే కేక్ చూసి మురిసిపోయాడు. అలా ఇంట్లో కదులుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే రక్తం కక్కుకొని ప్రాణం వదిలాడు. 39 ఏళ్ల బతుకుపోరులో జయంతి రోజునే వర్ధంతిగా మార్చుకున్నాడు. ఒక ఉదయం అస్తమించింది. ఒక నరక యాతనకు తెరపడింది. మిత్రుల తోడ్పాటుతో దహన సంస్కారం ముగిసింది. మన్నాటి నుండి ఆ ఇల్లు బోసిపోయింది. ప్రభాకర్ లేని ఇల్లు పరాయిదైపోయింది. 10వ రోజున జగిత్యాలలో బిఎస్ రాములు ముందుపడి భారీ సంతాప సభ ఏర్పాటు చేశాడు. దూరం నుండి అలిసెట్టి మిత్రులు వచ్చి
వారి జ్ఞాపకాలను తలపోసుకున్నారు. హైదరాబాద్ నుండి నాలేశ్వరం శంకర్, నిర్మల్ నుండి దామోదర రాములు, ఉట్నూరు నుండి గూడ అంజయ్య, ఇలా ఎందరెందరో వచ్చి సభను ప్రభాకర్ తలుపులతో నింపారు. ఆ తర్వాత ప్రభాకర్ చివరి కవితలను విరసం మరణం నా చివరి చరణం కాదు అన్న పేరిట సంకలనంగా విడుదల చేసింది. ఇందులో అన్నీ పూర్తి నిడివి కవితలే. రహస్యంజ అన్నది 10 పేజీల దీర్ఘ కవిత. నిస్సత్వలోనూ కలంలోని ఎరుపుదనాన్ని మరింత చిక్కగా పెనవేసుకున్న కవిత్వం ఈ కవితల నిండా ఉంది. మృత్యువు ఈడ్చుకుపోతున్న అగ్ని పద్యం నేను, దగ్ధ గీతం నేను, అక్షర క్షిపణి నేను, మంటల జెండాల జాతర నేను, మందు పాతర నేను, ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను అంటూ వేడి ఊపిరిల గానం మానలేదు. మరణం నా చివరి చరణం కాదు అని రాసుకున్న వాక్యాన్ని సార్థకం చేసుకున్నాడు. ఇంతకాలం ప్రభాకర్ ప్రస్తావన అక్కడక్కడా వస్తూనే ఉంది. మరిచి మరవనట్లు, తెలిసి తెలియనట్లు తెలుగు సాహిత్యం పలవరిస్తూనే ఉంది. తెలుగు నేలపై అక్కడక్కడ ఆయన సంస్మరణలు జరుగుతున్నా సరిగ్గా ఆయన మరణించిన 19 ఏళ్ల తర్వాత నగరంలో అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సభ ఏర్పాటైంది. ఆ సభలో మాట ఇచ్చినట్లుగానే అలిశెట్టి మిత్రులు 2013 జనవరి 12న ప్రభాకర్ తల్లి లక్ష్మి చేతుల మీదుగా అలిశెట్టి ప్రభాకర్ కవిత అన్న సంపుటిని విడుదల చేశారు. జయధీర్ తిరుమలరావు, నిజాం వెంకటేశం, బి నరసన్ సంపాదకత్వంలో వచ్చిన అలిశెట్టి ప్రభాకర్ కవిత అన్న పుస్తకం ఆయన బతికున్నప్పుడు వేసుకున్న అన్ని సంకలనాలతో పాటు మరణం నా చివరి చరణం కాదు అన్న కవితా ఖండిక కూడా ఉన్న సమగ్ర సంపుటి అది. దాని రాకతో మనసు పొరల్లో దాగి ఉన్న ప్రభాకర్ జ్ఞాపకాలను, ఆయన అక్షరాల గుర్తులను అందరూ తడిమి చూసుకున్నారు. ఇప్పుడు ప్రభాకర్ సజీవ కవి. భౌతికంగా లేకపోయినా తన 20వ ఏట ప్రభాకర్ దిగిన నలుపు తెలుపు ఫోటోనే తన కవితాక్షరాల సంపుటికి ముఖచిత్రంగా మిగిలింది. ప్రభాకర్ జయంతి వర్ధంతి అయిన జనవరి 12 సందర్భంగా పత్రికలు వరుస తప్పకుండా సంస్మరణ వ్యాసాలు వేస్తున్నాయి. ప్రభాకర్ను, ఆయన కవిత్వాన్ని కొత్త తరానికి పరిచయం చేస్తున్నాయి. 12 జనవరి 2014 నాడు అలిశెట్టి మిత్రులు ప్రభాకర్ కవితా చిత్రాలతో అక్షర నక్షత్రం మీద అనే సంపుటిని తీసుకొచ్చారు. దీనివల్ల ప్రభాకర్ బొమ్మలు నిలిచిపోవడమే కాకుండా ఈనాటి యువతకు కూడా తెలిసే అవకాశం కలిగింది. ప్రభాకర్ వేసిన 50 కవితా చిత్రాలను ఆల్బంగా రూపొందించిన పుస్తకం ఇది. ప్రభాకర్ పూర్తి కవిత్వం తిరిగి వెలుగులోకి రావడంతో అందరి దృష్టి ఆ అక్షరాలపై పడింది. ఈ క్రమంలోనే తెలుగు పాఠ్య పుస్తకాలలో ఆయన కవిత్వానికి గౌరవం లభించింది. 2013లోనే ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రభాకర్ కవిత్వాన్ని పాఠ్యాంశంగా తీసుకుంది. ప్రభాకర్ రాసిన ఉచ్ఛ్వాస, ప్రశ్న, ఉదహరింపు, జీవితం, నిజాయితీ, దృశ్యం అనే కవితలు ఒక పద్య పాఠంగా ఇంటర్ మొదటి సంవత్సరం ద్వితీయ భాష తెలుగులో ఉన్నాయి. 2014లో 10వ తరగతి తెలుగు వాచకంలో నగరగీతం పేరుతో కొన్ని సిటీ లైఫ్ ఖండికలు, ప్లాస్టిక్ సర్జరీ అనే కవితలోని కొంత భాగాన్ని కలిపి ఒక పాఠంగా వచ్చాయి. ఏకకాలంలో 2 తరగతుల పాఠ్య పుస్తకాల్లో వచ్చిన కవి అలిశెట్టి ప్రభాకర్. బతికుండగా ప్రభాకర్ ఆశించినట్లుగానే ఈ శిథిల ప్రపంచాన్ని పునర్నిర్మించే ప్రతి విద్యార్థికి అంటూ రక్తరేఖ ముందు పేజీల్లో రాసుకున్నట్లు ఆయన కవిత్వం లక్షలాది తెలుగు విద్యార్థుల చేతుల్లోకి చేరింది. 2015 జనవరి 12న జగిత్యాలలోని శ్రామిక యువత ప్రభాకర్ విగ్రహాన్ని అంగడి బజార్లో నిలిపింది. విగ్రహాలుగా ప్రజల నీరాజనాలు అందుకున్న కవులు తెలుగులో అరుదు.
ప్రభాకర్ వందల సార్లు నడిచిన దారిలోనే శిలా ప్రతిమగా ప్రజల ప్రేమాభిమానాలను అందుకుంటున్నాడు. ప్రభాకర్ జీవితాన్ని మన దైనందిన జీవన చట్రంలో బిగించి చూసినప్పుడు అంతా అపసవ్యంగానే కనబడుతుంది. మన ప్రణాళికలకు అందని బతుకు రేపటి జీవితం ఎలా ఉంటుందోనని ఆలోచించకుండా, దానిపై ఆతృత లేకుండా ఈ క్షణం సంపూర్ణంగా బతకడం ఎలాగో తెలిసినవాడు అలిశెట్టి. రాజీ పడడం అంటే రాలిపోవడమేనని అనుకునే మనిషి ఆయన. ఓసారి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మిత్రుడి స్కూటర్ వెనకాల తన కవితా చిత్రాలు చంకలో పెట్టుకుని కూర్చున్నాడు ప్రభాకర్. పక్క కారులో కూర్చున్న పెద్ద మనిషి ఆ ఫ్రేమ్ నాకు కావాలి, ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ బొమ్మను నేనే వేశాను అని ప్రభాకర్ జవాబిచ్చాడు. దాన్ని నేను కొనుక్కుంటాను, అమ్ముతావా అని ఆ పెద్ద మనిషి అడిగితే అమ్మనని అడ్డంగా తల ఊపాడు ప్రభాకర్. అలా అడిగిన పెద్ద మనిషి ఎన్టీఆర్ దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంటు సభ్యుడు. ఆయన అడిగిన బొమ్మను అక్షర నక్షత్రం మీద అన్న పుస్తకంలో చూడవచ్చు. ఇలాంటి సంఘటనలను ప్రభాకర్ ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు, ఎవరితోనూ పంచుకోలేదు. స్కూటర్ నడిపిన మిత్రుడు చెబితేనే ఈ విషయం బయటకు వచ్చింది. అన్నీ సమకూర్చుకొని ఇక ఇప్పుడు ఏమైనా రాద్దామనుకునే వారి మధ్య అన్నింటినీ అక్షరానికే సమర్పించిన వాడు అలిశెట్టి. కేవలం 39 సంవత్సరాల సిలబస్ మాత్రమే తీసుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. కండక్టర్ జనార్దన్ నుండి కమేడియన్ బ్రహ్మానందం దాకా అందరినీ ఆకట్టుకొని నిష్క్రమించాడు. మంట గుణం తెలిసినవాడు, మండడం తెలిసినవాడు, మండించడం తెలిసినవాడు, తనకు తాను దహించబడుతూ జీవన క్షణాల్ని అగ్ని రాజేయడానికే వినియోగించాడు. తనకన్నా రోగగ్రస్తమైన సమాజాన్ని సర్జరీ చేసేందుకు తన ఆరోగ్యాన్ని, ఆస్తిని పణంగా పెట్టి ఆ శస్త్ర చికిత్సకు సరిపడే అక్షర ఆయుధాలను అందించి అలిశెట్టి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆయన చరణముద్ర చెరిగిపోదు. ఆయన అన్నట్లుగానే మరణం చివరి చరణం కాదు, జగిత్యాల జ్వాల వెలుగుతూనే ఉంటుంది. ఇంతటితో అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ పూర్తయింది. చిన్ననాటి మిత్రుడు బద్రి నరసన్ రాసిన అలిశెట్టి ప్రభాకర్ జీవన చిత్రణ కీర్తిశేషులు ఎస్విఎల్ నరసింహారావు గారి సంపాదకత్వంలో రంగవల్లి ప్రచురణల ద్వారా వెలువడ్డ తెలంగాణ విశ్వకవి మరో ఖలీల్ జిబ్రాన్ అలిశెట్టి ప్రభాకర్ అక్షర క్షిపణులు అన్న పుస్తకంలో ముందు మాటగా తూర్పు అతని చిరునామా అన్న టైటిల్తో ప్రచురించబడడం జరిగింది. దీనిని అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యాభిమానుల కోసం నేను వీడియోగా రూపొందించి అందిస్తానని అన్నప్పుడు ఇది మిత్రుడు అలిశెట్టి ప్రభాకర్ స్మృతిలో చేసే ఒక మంచి కార్యక్రమం అని నరసన్న వీపు తట్టి ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా నరసన్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకున్న పరిమితమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ 5 భాగాలను రూపకల్పన చేయడం జరిగింది. వీటన్నింటినీ శ్రద్ధతో ఆలకిస్తూ వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు తెలియజేస్తూ ఎల్లవేళ్లందు మీ క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మీ దాసరి నాగభూషణం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.